లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1961 సంవత్సరం మార్చి 22వ తేదీన చేసిన ప్రసంగం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. యేసుక్రీస్తు ఇక్కడ ఒక గొప్ప సత్యమును తెలియజేయుచున్నాడు. బైబిల్ సూత్రాలు ఈ లోకపు సూత్రాలకు వ్యతిరేకమైనవి. ఎవడైనా పై స్థాయికి ఎదగోరినట్లయితే అతడు తప్పక తనను తాను తగ్గించుకొనవలసి ఉన్నాడు. ఎవడైనా కృప మరియు శక్తితో నింపబడవలనని కోరినట్లయితే అతడు మొదట చావవలసి ఉన్నాడు. ఎవడైనా జ్ఞాని కావాలనని కోరినట్లయితే అతడు మొదట తన సొంత జ్ఞానమును కోల్పోవలసి ఉన్నాడు. పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక నూతన పరచబడిన జీవితము ఎలాగుంటుందో కొండ మీద ప్రసంగం చూపుతూ ఉన్నది. నీ అనుభవాలుగా ఉండబో వాటిని గూర్చి యేసు వివరించుట అద్భుతమైన విషయం. దురదృష్టవశాత్తు ఆయన మాటను మనం నమ్మము, కాబట్టి మన జీవితాల్లో అది నెరవేర్చబడుటను మనం చూడలేము. అయితే మనం నిజముగా ఆత్మ ద్వారా జన్మించిన వారమైతే మనకు ఉన్నదాన్ని అంతటినీ దేవుని హస్తాల్లో పెట్టుటకు కోరుకుంటాము. అప్పుడు దేవునికి చెందినదంతయు మనకు చెందినదిగా కనుగొంటాము. అది చాలా సంతోషకరమైన స్థితి. నీ పిల్లలందరూ దేవునికి చెందిన వారైతే నీవెంత సంతోషంగా ఉంటావు. వారి పిల్లలను దేవునికి ఇచ్చుటకు తల్లిదండ్రులు ఎందుకు సంకోచిస్తున్నారు? వారి పిల్లలు వారికి మాత్రమే కాకుండా దేవునికి చెందినవారు అను వాస్తవమును వారు అంగీకరించరు. వారి మీద హక్కు దేవుని కంటే ఎక్కువగా వారికి లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. కాబట్టి మనము మన సొత్తు కాదు. నీ శరీరము నీ సొత్తు కాదు అని నీవు ఎరుగుదువా? అప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వస్త్రధారణ ఎలా చేసుకోవాలో నీవు తెలుసుకుంటావు. నీ ముఖము నీది కాదు. నీ ముఖము దేవునికి అంగీకారంగా ఉన్నదా? దేవుని లేఖనములతో నీ హృదయం నీవు కడుక్కున్నప్పుడు నీ ముఖములోనికి పరలోకపు సౌందర్యం వచ్చును. ప్రకాశించే ముఖము గల ఒక స్త్రీని నేను చూచాను. అది ఎంతో ప్రకాశమానమైనదిగా ఉన్నది. దానికి కారణము నేను ఆమెను అడగవలసి వచ్చింది. ఆమె ఈ మధ్యనే ప్రభువును తెలుసుకుంట ద్వారా తన హృదయము మార్పు చెందినదని నాతో చెప్పింది. నీవు నీ సొత్తు కావు. నీవు సొత్తు కావని ఎరుగుట ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళట్లో ఒక పెద్ద మెట్టు. అంతేకాదు, అది ఒక అత్యవసరమైన మెట్టు. నీవు ఆ స్థాయికి రానట్లయితే నీవు దుఃఖించాలి. వారి పిల్లల యొక్క అనారోగ్యతకు మరియు బాధలకు చాలామంది తల్లులు నిందించబడవలసి ఉన్నారు. ఎందుకనగా వారు తమ సొత్తు కాదు అని వారు తెలుసుకోలేకపోయారు. నీ శరీరమును మరియు నీ వస్త్రములను నీవు విసర్జించు సమయం వచ్చున్నది. నీవు నీ సొత్తు కాదు. నీ ఇల్లు నీది అని ఆలోచిస్తావు. లేదు, అది నీది కాదు. దేవుని మహిమ కొరకు నీవు దాన్ని ఉపయోగించిన మేరకు అది నీది. అయితే నీవు ఒక ఇంటిని నిర్మించావు. అది నీ స్వంతమని నీవు ఆలోచించినట్లయితే నీవు దాన్ని స్వాధీనపరచుకొనలేవు. రాజైన సౌలు సింహాసనము తన స్వంతమని తలంచాడు. అతడు దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే దావీదు సింహాసనమును తన స్వంతము కొరకని కోరలేదు. అతడు తన కొరకు, తన కుటుంబము కొరకు దేవుని దీవెనను కోరుకున్నాడు. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనములో, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అని ప్రార్థించాడు. దేవుని మందిరమును నిర్మించినట్లు తన కుమారుడైన సొలొమోను దీవించమని అతడు కోరాడు. ఒక శుద్ధ హృదయంతో దేవుని వెదకట తప్ప మరి దేని మీద ఆధారపడవద్దని సొలొమోనుకు చెప్పాడు. అందువలన దావీదు రాజ్యము స్థిరపరచబడింది. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ఆస్తిని పోగొట్టుకున్నవాడు, యేసు కొరకు తన పెద్దరికమును పోగొట్టుకున్నవాడు వాటిని మరలా పొందుకొనును. నీ భార్య నీ సొత్తు కాదు, ఆమె దేవుని బహుమానము. నీవు ఆమెను ఆ విధంగా చూస్తున్నావా? లేనట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనములో సూచించబడినట్లు ఆయన మహిమను గూర్చిన ఐశ్వర్యమును నీవు పోగొట్టుకుంటున్నావు. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. యోహాను సువార్త 17:21లో నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు
తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అని సూచించిన ప్రకారము ఆమెతో ఏకత్వము నీవు అనుభవించలేవు. నీవు నీ భార్య ఆయనలో ఏకమై ఉండిన ఎడల దాని పర్యవసానము ఎంత ఫలభరితముగా ఉండును. మన సమస్తమును దేవునికి ఇచ్చినప్పుడు అది ఎంత మహిమకరముగా ఉండును. నీ ఇంటిలో ఉన్న వారందరూ నీ ఇంటిలో నీకు చెందినవన్నీ దేవునికి చెందినవని భావించినప్పుడు దేవునిలో నీకు ఎంత గొప్ప నమ్మకం ఉంటుంది. మరణిస్తున్న తన కుమారుని కొరకు ప్రార్థించిన ఒక మనిషిని నేను ఎరుగుదును. దేవుడు తన కుమారుని మరలా అతనికి ఇచ్చాడు. అయితే అతడు ఇప్పుడు తన కుమారుని లోకం కొరకు ఇచ్చున్నాడు. కృతజ్ఞత లేని మనిషి. అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. దేవుడు ఇస్సాకును మరలా అబ్రహామునికి ఇచ్చాడు. అబ్రహాం ఇస్సాకును దేవుని కొరకు పెంచాడు. ఇస్సాకు ప్రపంచమంతటికి ఒక దీవెనగా తయారయ్యాడు.